సో హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే మనకి కౌశల్యం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాం. ఎందుకంటే ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో మీకు సచివాలయం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అసెస్మెంట్కి టైమింగ్ వచ్చింది కదా, మీరైతే ఖచ్చితంగా ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యే ముందు ఖచ్చితంగా ఇక్కడ మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. మీకు అకౌంట్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మన కౌశల్యం వెబ్సైట్, ఇది అఫిషియల్ కౌశల్యం వెబ్సైట్. ఇక్కడ రెండు మనకి లాగిన్ రిజిస్టర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ సో ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, రిజిస్టర్ పైన మనం క్లిక్ చేస్తే మనకు మూడు ఆప్షన్స్ చూపిస్తున్నాయి: ఫర్ క్యాండిడేట్స్, ఫర్ ఎంప్లాయర్స్, ఫర్ కాలేజెస్ అండ్ ట్రైనింగ్ ఏజెన్సీస్. సో ఇది మనము ఫర్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే మనం జాబ్స్ కోసం రిజిస్టర్ చేసుకున్నారో కౌశల్యం సర్వే, వాళ్ళు ఇక్కడ సైన్ అప్ అవ్వాలి. ఇది ఎంప్లాయీస్ కి, ఇది ఇంకా మనకి ఇది మంది కాదు. సో ఎంప్లాయర్స్ ఎవరైతే జాబ్స్ ఇస్తాయి కదా, ఆ కంపెనీస్ అనేది ఇక్కడ ఈ దీని ద్వారా లాగిన్ అంటే రిజిస్టర్ చేసుకోండి. తర్వాత కాలేజెస్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి కదా, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఇది ఇంకా కమింగ్ సూన్ ఉంది. సో మనం ఇప్పుడైతే సైన్ అప్ యాజ్ ఎ క్యాండిడేట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇది ఖచ్చితంగా అందరూ మొబైల్ ద్వారా కానీ వెబ్ ద్వారా కానీ కంపల్సరీ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఏమేమి ఇచ్చారు: ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి, ఇంగ్లీష్ లెర్నింగ్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ అంటే మన లాగిన్ అయితే ఇక్కడ అన్ని యాక్సెసెస్ ఉంటాయి. తర్వాత చూడండి, సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే సైన్ అప్ ఎలా ఏ విధంగా కావాలో సైన్ అప్ యాజ్ ఎ క్యాండిడేట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ జాబ్ సీకర్ అకౌంట్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. సపోజ్ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ అని అడుగుతుంది. సో వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మెయిల్ కూడా వస్తుంది. సో వెరిఫై ఆధార్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మీ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలండి ఇక్కడ. సో ఏదైతే సో మీరు మెయిల్ ఐడి ఉంటుంది కదా, అకౌంట్ అది కూడా ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత మీ మొబైల్ నంబర్, సో మీరు ఏ నంబర్ అయితే అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటారు, ఆల్రెడీ సర్వేలో పార్టిసిపేట్ చేసిన నంబర్ ఇచ్చిన సేమ్ నంబర్. సో ఆ విధంగా ఈ ఆధార్ నంబరు, ఈమెయిల్ ఐడి, మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, ఈ మూడు నెంబర్లు, ఈ మూడు ఎంటర్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయాలి. కంటిన్యూ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీ ఏదైతే ఉందో అకౌంట్కి, మీరు అకౌంట్కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీ ఇష్టం, మీకు ఏదైతే సింపుల్గా గుర్తుంటుందో అది క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది, దానిపైన కూడా టైప్ చేయండి. సో ఈ విధంగా ఈ రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే అకౌంట్ వెరిఫికేషన్ అని ఉంది. ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది చేయాలండి. సో మీరు సెండ్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ మీ మెయిల్ ఐడి ఉంటుంది. సెండ్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి అనేది ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వెరిఫై చేసుకోవాలి కంపల్సరీ ఇదైతే. సో మీ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి, దానికైతే వస్తుంది కోడ్. ఓకే, సో మనకి కోడ్ వస్తుందండి. ఆ కోడ్ అనేది ఎంటర్ చేయండి, మెయిల్ వెరిఫికేషన్. సో తర్వాత మళ్ళీ మెయిల్ వెరిఫికేషన్ తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో మీ ఆధార్ నంబర్ ఏ ఫోన్ నంబర్కి లింక్ అయి ఉంటుందో ఆ నంబర్కి వస్తుంది ఓటీపీ అనేది. ఇక్కడ సెండ్ ఓటీపీ పైన ఇక్కడ చూడండి, కేవైసీ వెరిఫికేషన్ అనమాట. సో మీ ఆధార్ కార్డ్ యూస్ చేసుకొని కేవైసీ వెరిఫికేషన్ చేయాలి. సో ఇక్కడ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ అనేది ఏ నెంబర్కి అయితే లింక్ అయిందో దానికైతే మెసేజ్ వస్తుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఆధార్ ఏదైతే లింక్ అయి ఉంటుందో దానికైతే ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. సో మీ ఆధార్ నెంబర్ దేనికైతే లింక్ అయి ఉంటుందో దానికి మాత్రమే వస్తుందండి ఓటీపీ. సో ఇంకా రాలేదు, వెయిట్ చేయండి, వస్తుంది. మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఆధార్ ఏదైతే లింక్ అయి ఉంటుందో.
సో ఒకవేళ మీకు ఓటీపీ రాలేదంటే ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉందండి. ఇక్కడ చూడండి. చెక్ యువర్ రిజిస్టర్ మొబైల్ నంబర్ అనేది ఉంది. మీకు ఓటీపీ గాని, ఆధార్ గాని ఓటీపీ రాలేదంటే మీరు ఏదైనా వేరే నంబర్ అక్కడ రిజిస్టర్ అయినప్పుడు కౌశల్యం సర్వేకి రిజిస్టర్ అయినప్పుడు మీరు వేరే మొబైల్ నంబర్ ఏమైనా ఇచ్చారేమో ఇక్కడ చెక్ చేసుకోమని అడుగుతుంది. అంటే సో మీకు రాలేదంటే ఒకసారి రీసెంట్ ఆప్షన్ ట్రై చేద్దాం. నాకైతే ఇంకా రాలేదు. ఓకే. వచ్చిందండి. సో, మీకు ఓటీపీ రాకపోతే కింద చెక్ యువర్ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉంది. దానిపైన క్లిక్ చేసి ఎంటర్ చేసుకోండి. నాకైతే సెకండ్ టైమ్ వచ్చింది. సో, ఎవరికైతే ఫస్ట్ టైమ్ రాలేదంటే మీరు పానిక్ అవ్వకండి. సెకండ్ టైమ్ మళ్ళీ రీసెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ వెరిఫై ఆధార్. సో, ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఈ విధంగా మనం వెరిఫై అయిపోతుంది. ఇక్కడ చూడండి. యువర్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్. వెల్కమ్ ఆన్ బోర్డ్. యువర్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఈస్ వెరిఫికేషన్ ఈస్ నౌ కంప్లీట్. ఇక్కడ చూడండి. ఈ విధంగా అయితే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని రావాలండి. ఖచ్చితంగా ఎవరికైతే ఇప్పుడు మెసేజ్ వచ్చాయి మీరు అనేది ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి అందరూ. సో ఇక్కడ కంటిన్యూ డాష్ బోర్డ్ పైనకి వెళ్దాం. ఓకేనా? ఈ విధంగా చూడండి. అప్లై ఫర్ జాబ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ పర్సనలైజ్డ్ డాష్ బోర్డ్. అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ షోకేస్ యువర్ ఎక్స్పర్టైజ్. ఇక్కడ మీ స్కిల్స్ అనేది ఈ ప్రొఫైల్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ టు డాష్ బోర్డ్ అయిపోయింది. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను డాష్ బోర్డ్ పైకి వచ్చేసాను. సో ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ సో క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్ ఇక్కడ వెబ్సైట్ లోకి ఎంటర్ అవుతే నాకు ఈ విధంగా అయితే వచ్చిందండి. క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్ అని. సో ఇక్కడ చూడండి. వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసైన్మెంట్? హౌ డు యూ సూన్ వాంట్ టు స్టార్టింగ్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ద జాబ్? సో నీకు ఎంత త్వరగా జాబ్ కావాలనుకుంటున్నావు? రైట్ అవే ఇక్కడ చూడండి. దీని గురించి అన్ని ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఇమీడియట్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి. టు గెట్ జాబ్, వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ అసైన్మెంట్? టు గెట్ జాబ్ క్విక్లీ అని పెట్టాను. నెక్స్ట్, హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ద జాబ్? రైట్ అవే. మీ ఇష్టం. మీరు ఇమీడియట్ గా 3 మంత్సా లేకంటే ఇంకా మీ ఇక్కడైతే రైట్ అవే పెడుతున్నా. ఇఫ్ యూ గెట్ సూటబుల్ జాబ్ వుడ్ యూ లైక్ టు విల్లింగ్ టు రీలొకేట్? ఇక్కడ ఎస్, ఎనీవేర్ ఇండియా. మీరు ఇండియా ఓన్లీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటే మీకు జాబ్ వచ్చింది అనుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటే ఎస్, నాకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నేను జాబ్ చేయగలుగుతాను. లేదు అవుట్ సైడ్ ఇండియా లేకంటే ఎనీవేర్ ఇండియా ఏ స్టేట్ అయినా మీకు జాబ్ కావాలంటే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ఐ డోంట్ వాంట్ టు వర్క్. నో ఐ వాంట్ ఇక్కడ నో నేను మాకు ఇంటి దగ్గరే పని చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. మీ దగ్గర బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మాకు నియర్ బై ఏదైనా జాబ్స్ వస్తే వాళ్ళు మాత్రం నో ఐ వాంట్ టు వర్క్ నియర్ ద హోమ్ టౌన్ ఓన్లీ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇది కేర్ఫుల్ అండి. మీరు దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి జాబ్స్ అనేది ఇవ్వాలనేది దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇది పెట్టేటప్పుడు మీరు కేర్ఫుల్ గా ఉండండి. ఈ ఆప్షన్స్ ఇక్కడ క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్ ఆప్షన్ పెట్టేటప్పుడు మీరు కేర్ఫుల్ గా ఉండాలండి. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ని మీరు కేర్ఫుల్ గా ఇక్కడ ఇఫ్ యూ గెట్ సూటబుల్ జాబ్ వుడ్ బి విల్లింగ్ టు రీలొకేట్ అంటే మీరు ఈ జాబ్ వస్తే మీరు ఇండియాలో ఎక్కడైనా పనిచేసేదానికి ఓకేనా? లేకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా వర్క్ చేసేదానికి మీకు వెళ్తారు అక్కడికి? లేదు అవుట్ సైడ్ ఇండియా బయట ఇండియా అవుట్ సైడ్ వేరే కంట్రీలో జాబ్ వచ్చినా కూడా అక్కడ చేయడానికి మీరు వెళ్తారా? లేదు నాకు హోమ్ టౌన్ లోనే జాబ్ కావాలంటే అది ఆప్షన్ ఇక్కడ. ఓకే. ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 టు హౌ యాక్టివ్లీ యు ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్స్ టుడే. ఇక్కడ మీ రేటింగ్ ఏమున్నదండి? సో 1 అంటే నేను ఇంకా సెర్చ్ చేయలేదు. 5 అంటే అప్లయింగ్ ఎవ్రీ డే ఇక్కడ. సో మీరు ఇవి సెలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్ గా మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్ అనేది మీరు పోర్టల్లోకి ఎంటర్ అయితే ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీటిని ఫిల్ చేయాలి. వీటిని సబ్మిట్ చేయాలి. తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ అవర్స్ పర్ ఎ వీక్ యూ కెన్ గివ్ జాబ్స్? చూడు. సో ఇక్కడ ఎక్కువ పెట్టుకోండి. మీకు దాన్ని బట్టే మీకు ఎంత సీరియస్ గా ఉన్నారో జాబ్ బట్టి మీకు దాన్ని బట్టి కాల్స్ వస్తాయండి. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యు లో ఇక్కడ చూడండి. మీరు ఎలాంటి జాబ్స్ కావాలి? ఇక్కడ చూడండి. ఆఫీస్ వర్క్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, డేటా, ఐటీ జాబ్స్, కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ జాబ్, టీచింగ్, ట్రైనింగ్, ఎడ్యుకేటెడ్ జాబ్స్, డిజైన్. ఇక్కడ మీకు ఎలాంటి జాబ్స్ కావాలనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారో ఏవైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ జాబ్స్ మాత్రమే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి. కస్టమర్ సపోర్ట్ సర్వీస్ జాబ్స్ కావాలంటే కాల్ సెంటర్స్, హెల్ప్ డెస్క్ జాబ్స్. ఐటీ కావాలనుకుంటే ఇదే అండి. సాఫ్ట్వేర్, డేటా, ఐటీ జాబ్స్. మీరు టీచింగ్ కావాలంటే టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. బ్యాంకింగ్, ఫినాన్స్, బిజినెస్ సపోర్ట్ జాబ్స్ కావాలంటే అవి ఉన్నాయి. సో మీడియా సంబంధించింది, వీడియో కంటెంట్ రిలేటెడ్ జాబ్స్ కావాలంటే అవి ఉన్నాయి. మీ ఇష్టం అండి. మీకు ఏది స్కిల్ ఉందో మీకు ఇంట్రెస్ట్ ఉందో అవి సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ మీకు జాబ్ వస్తే
లోవర్ సాలరీ బట్ క్విక్లీ జాయినింగ్ వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? సో మీకు ఏదైనా ఒక జాబ్ వచ్చింది, తక్కువ శాలరీ ఇస్తున్నారు, వుడ్ యూ మీరు యాక్సెప్ట్ చేస్తారని అడుగుతుంది. ఇక్కడ మీ ఇష్టం అండి. మీరు తక్కువ శాలరీలో యాక్సెప్ట్ చేస్తారంటే మీరు హైయర్ శాలరీ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. లేదంటే నాకు 6 to 12 మంత్స్ తర్వాత గ్రోత్ ఉంది అనుకుంటే మాత్రం మీరు సెకండ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆప్షన్ అంటే నాకు ఏ తక్కువ శాలరీ అయినా పర్లేదు, నేను ఇమీడియట్గా జాయిన్ అయిపోతాను, నాకు ఇమీడియట్గా జాబ్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్. లేదు, నేను జాయిన్ అవుతాను, నాకు 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత దీంట్లో శాలరీ హైక్ ఉంటే అలాంటి జాబ్స్కి అయితే జాయిన్ అవుతాను అని చెప్పి అది ఆప్షన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. మీరు ట్రైనింగ్ కి జాబ్ సెలెక్ట్ అయిన బిఫోర్ జాబ్ మీరు 2-3 మంత్స్ దానికి ఫుల్ టైమ్ గా వర్క్ చేస్తారని అడిగింది. ఏదైనా ఒక జాబ్ కి మీరు ట్రైనింగ్ అంటే వాళ్ళు ట్రైనింగ్ సెలెక్ట్ చేసినట్టు ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు కదా, దానికి అలా సెలెక్ట్ అయితే 6 మంత్స్ ఇంటర్న్షిప్ లాగా అలా తర్వాత జాబ్స్ ఇస్తారు కదా, అది అనమాట. ఇది మీరు డిపెండ్స్ అంటే కండిషన్ మీ ఇష్టం ఇది. సో ఇక్కడికైతే 8 క్వశ్చన్స్ అండి. ఈ విధంగా క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్ అనేది మీరు ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం 8 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 9th క్వశ్చన్, హౌ మెనీ జాబ్ అప్లికేషన్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్, ఇది అడుగుతుంది. ఇది మీరు పెట్టుకోండి, ఎన్ని జాబ్స్ కి అప్లై చేశారు, మీరు ఎంత యాక్టివ్ గా జాబ్స్ సెర్చ్ చేస్తున్నారు అనేది ఇక్కడ నేను ర్యాండమ్ గా పెడుతున్నా. హ్యావ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ లాస్ట్ 3 months? ఇక్కడ అడుగుతుంది మెనీ, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో దాన్ని బట్టి మీరు పెట్టండి. మీకు జెన్యున్ గా అటెండ్ కాకపోతే నో పెట్టుకోండి, నో ఇష్యూ. ఇఫ్ యూ రిసీవ్ ఇంటర్ కాల్ త్రూ దిస్ ప్లాట్ఫామ్, హౌ క్విక్లీ యూ అటెండ్? మీ ఇష్టం, మీరు ఎంత అవైలబుల్ గా నేను విత్ ఇన్ 1 డేలో అటెండ్ అవుతా, మనకి ఇంటర్వ్యూ కాల్స్ విత్ ఇన్ వీక్ లో అటెండ్ అవుతా, లేదంటే నాకు 24 hours లోనే అటెండ్ అవుతా, లేకుంటే 3 days లోపు నాకు టైం కావాలి ఏదైనా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయని చెప్పి దాన్ని బట్టి. ఈ విధంగా మొత్తం 11 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది ఖచ్చితంగా ఎవరైతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారో మీరైతే ఖచ్చితంగా దీన్ని అయితే అసైన్మెంట్, ఇది క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదైతే అందరూ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా చాలా ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్ఫో, పర్సనల్ ఇన్ఫో, ఇవన్నీ మీరు ప్రొఫెషనల్ ఇన్ఫో, మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన ఇన్ఫో అండి. మీరు ఇక్కడ ఆల్రెడీ జాబ్స్ చేస్తుంటే మీ సర్టిఫికేషన్ యాడ్ చేయొచ్చు, ఇంకా మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్. తర్వాత ఇంకా పోర్టల్లో మనకి జాబ్స్ రిలేటెడ్ ఉన్నాయి. జాబ్స్ ఇక్కడ చూడండి, కంపెనీస్ లో జాబ్స్ ఉన్నాయి, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్, ఇవన్నీ కంపెనీస్ అండి. సో మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నేను వీటి గురించి నెక్స్ట్ వీడియో చేస్తానండి, కంప్లీట్ గా జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా మనం సెర్చ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంకా కోర్సెస్ చాలా ఉంది. సో ఇప్పుడే వీడియో లెంత్ అయిపోయింది ఇక్కడ వరకు. మీరైతే ఫస్ట్ నేను వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఎవరైతే ఎగ్జామ్స్ షెడ్యూల్ అయినాయో మీరైతే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ అనేది kaushelyam.ap.government దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. నేను కంప్లీట్ గా ఎవరైతే మధ్యలో చూస్తున్నారో నేను వీడియోని స్టార్టింగ్ స్టెప్ నుంచి ఎండింగ్ దాకా చెప్పాను. సో మీరైతే ఫస్ట్ టైం ఈ వీడియో అయితే మీరైతే లైక్ చేయాలండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలా మందికి తెలియదు ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలో, వాళ్ళకైతే యూజ్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా మన ఛానల్లో జాబ్స్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మిగతా డీటెయిల్స్ గురించి నేను కంప్లీట్ గా మళ్ళీ వీడియో చేస్తాను, ఫర్దర్ గా వీడియోస్ అయితే చేస్తాను దీనిపైన. సో ఇప్పటి వరకు అయితే ఇదే అండి. ఈ విధంగా అయితే మీరు ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.